Hello everyone, welcome to Amma and Chinu's channel. ఫైనల్లీ మీరు వెయిట్ చేస్తున్న పెళ్లి వీడియో అయితే వచ్చేసింది అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పెళ్ళి ముందు రోజు హల్దీ సెలబ్రేట్ చేసుకున్నాం. హల్దీ వాజ్ అమేజింగ్, వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. చాలా బాగా చేసుకున్నాం మేము హల్దీ అయితే. మా పెళ్ళి ఎలా అయిందంటే అదే రోజు పెళ్ళి కొడుకుని చేయటం, కాలుగోరలు తీయటం, చాక చేయటం, పెళ్ళి అదే రోజు, అది కూడా 7:30 ఆ టైంలో ఈవినింగ్. చాలా హడావిడి అయిపోయిందండి. అనుషకి అయితే మాత్రం టోటలీ డిఫరెంట్ మాట. చాలా టైం ఉంది, మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. నవీన్కి అయితే అసలు టైమే లేదు. అన్నీ కూడా చాలా కష్టపడ్డాడు. ఏంటంటే మాకు డెకరేషన్ చేయడానికి కూడా మాకు అప్పటికప్పుడు అయిపోయి డెకరేషన్ వాళ్ళు కూడా చాలా లేట్ చేశారు. మేము కడిపలంక నుంచి చాలా ఫ్లవర్స్ తీసుకొచ్చాం. మా చుట్టుపక్కల వాళ్ళు అందరినీ పిలిచి సూదులు దారాలు ఇచ్చి మరి మా ఇంటి దగ్గర గుచ్చించమాట. పువ్వులన్నీ కూడా మేమే గుచ్చించి మొత్తం అంతా కూడా డెకరేషన్ మాదే. చాలా బాగా చేసుకున్నాం. మా హెల్తీ వీడియోస్ అయితే చూడండి. అన్నయ్య అయితే హల్దీలో చాలా ఎంజాయ్ చేశాడు. ఐ వాజ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. అన్నయ్య అంత హ్యాపీగా ఉండడం చాలా రోజుల తర్వాత చూసాము. అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చారు, అందరం కలిసి ఎంజాయ్ చేసాము. మేమందరం మిక్స్ అయిపోయాము. అండ్ అరవింద్ బావ కూడా, హీ వాజ్ లైక్ అ గ్రేట్ ఫ్రెండ్ ఫర్ అన్నయ్య. మేమందరం ఎంజాయ్ చేసాం. అండ్ ఎట్ ది ఎండ్ మేము వాటర్ ఫైట్ చేసాము. అండ్ హల్దీ అయిపోయాక అమ్మ ఒక గ్రేట్ డాన్స్ చేసింది. మీరే చూడండి అదేంటో. ఆల్రెడీ పోస్ట్ పెట్టాం, షార్ట్ వీడియోస్ చాలా పెట్టాం దాని మీద. అది అనుకోకుండా అయిపోయిందండి. సరదాగా ఏదో సాంగ్ ఇన్స్టాగ్రామ్లో వస్తే అబ్బాయి నా సాంగ్ పెట్టమన్నాను, పెట్టాడు రికార్డింగ్ అబ్బాయి. అనుకోకుండా ఏంటో అలా అయిపోయింది. అసలు నేను అలా చేస్తానని అనుకోలేదు, నాకే తెలియదు నేను ఏం చేస్తానన్నది. అందరూ తీసుకొచ్చి దండలు వేసేసి, హారతులు ఇచ్చేసి, దుప్పాలు ఇచ్చేసి ఒక పిచ్చిదాన్ని చేసినట్టు అయిపోయింది ఆ రోజు అంతా కూడా, నా డ్యాన్స్ అంతా కూడా. బట్ ఏదేమంటే పిల్లలైతే మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. నా చేతిలో చూసారా అరటి ఆకులండి, అవన్నీ వేపాకులు ఉండాలి, పక్కన వేప చెట్టు ఉంది. వాళ్ళకి ఏమి తోచగా నా చేతిలో అరటాకులు పెట్టేశారు లాస్ట్కి. యా, అండ్ ఈ వీడియో ఎడిట్ చేసింది శరణ్య ఈవెంట్స్ అండ్ ఫోటోగ్రఫీ. యూ గాట్ చెక్ దర్ పేజ్ వన్స్. అన్నీ పెళ్ళికొడుకు నెక్స్ట్ డే ఏంటంటే స్టార్టింగ్ డే పెళ్ళి కొడుకుని చేయటం. మాకైతే ఫుల్ రెడీ అయిపోయి ఉన్నాము. ప్లస్ మాకు టైం కూడా లేదు, చుట్టాలు రావటం, అందరినీ పలకరించడం, టిఫిన్లు చేశారంటే ఆ హడావుల్లో చిన్ను అయితే పెళ్ళి కొడుకుని చేయటం ఒక్క వీడియో కూడా తీయలేకపోయిందండి. నెక్స్ట్ మంగళ స్నానాలు చేయించారు బాబుని. ఆ క్లిప్స్ అయితే తీసిన చిన్ను. నన్ను తీయనివ్వలేదు, ఎందుకంటే పక్కన కెమెరామెన్స్ ఉన్నారు, వాళ్ళకి అగెయిన్స్ట్గా వెళ్ళి నేను తీయలేను నా ఫోన్లో. బట్ ఐ ట్రై టు క్యాప్చర్ మై బెస్ట్. అండ్ నేను తీస్తున్నా, ఇంకా నేను వేరే వాళ్ళని గ్రీట్ చేయాలి కాబట్టి ఎక్కువ రికార్డ్ చేయలేదు.
అండ్ అన్నయ్యని వీళ్ళందరినీ రికార్డ్ చేసే హడావిడిలో నేను అమ్మ ఇద్దరం లేము వీడియోస్లో. సో మీకు ఈ వ్లాగ్లో కూడా అందరూ రావటం, వాళ్ళని పలకరించడం, టిఫిన్లు చేయండి, టీలు తాగండి అంటూ వాళ్ళ మర్యాదతోనే మాకు అయిపోయింది. ఒక క్లిప్ కూడా మేము తీసుకోలేదు ఎక్కడ కూడా. నెక్స్ట్ అన్నయ్యకి కుంకుడుకాయ రసం వేసి స్నానం చేయించారు నవీన్కి. సారీ అన్నయ్య కాదు, నవీన్. కూల్ వాటర్తో అయితే అన్నయ్య హెడ్ మీద వాటర్ వేశారు. అన్నయ్యకి చాలా చలి పెట్టింది. ఆ పక్కన బొడ్డోడైతే ఏం మాట్లాడలేక తలంచు కూర్చున్నాడు. వాడికైతే ఫుల్ చలిమాట, వాడు వణుకుతున్నాడు అటు ఇటుని. పేరెంటాలే తలస్నానం చేయించాలంట, మేమందరం పేరెంటాలు అనమాట. మేము హెడ్ బాత్ చేయించాం బాబుకి. నేనేమో వీడియోగ్రాఫర్ అనమాట. ఇవన్నీ ఎక్కువ కూడా మన ఆంధ్ర సైడే బాగా జరుగుతుందండి పెళ్ళి అనేది. నేను ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల చేశాను. ఇంతలా అయితే అసలు కష్టం అన్నమాట. ఏదో చేసేస్తారు. మన సైడ్ అయితే మాత్రం చాలా సాంప్రదాయంగా అన్ని పద్ధతులతో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎలా చేయాలో వాళ్ళ దగ్గరుండి అన్నీ నడిపిస్తారు. నెక్స్ట్ బాబుని ఏంటంటే పైకి తీసుకొచ్చాం, బాబుని రెడీ చేసాం. కుంకుమ బొట్టు, పారాని మొత్తం అన్నీ మాట. వాడికి ఎంత కుంకుమ బొట్టు పెడదామని వాడి హెయిర్ అడ్డొచ్చేస్తుంది. వాడి హెయిర్ మేము అడ్జస్ట్ చేయడానికే సరిపోయింది మాకంతా కూడా. చిన్ను అయితే వీడియోస్ తీస్తూనే ఉంది. ఇక్కడ కొంచెం దానికి ఫ్రీ టైం దొరికింది, దాన్ని వదిలేశారు. చిన్ను ఇటురా అటురా అని ఎవ్వరు పిలవకుండా దాన్ని వదిలేయటం, అది వీడియో తీయటం జరిగింది. లేకపోతే ఈ పిక్స్ కూడా ఉండవు మనకి. అవునా చిన్ను? ఎస్. నేనైతే కరెక్ట్గా పెడుతున్నాను, ఆ వంకర వస్తుందా మళ్ళీ పెద్దవాళ్ళందరూ తిడతారు అని చెప్పేసి నేను చాలా సీరియస్గా బొట్టు పెట్టడం, బొగ్గును చుక్క పెట్టడం దీంతో ఉండిపోయింది. అబ్బాయికి అయితే రైట్ సైడు, అమ్మాయికి అయితే లెఫ్ట్ సైడు అంటారు కదా, మొత్తం మర్చిపోయాం మేము. లాస్ట్కి ఫోటోగ్రాఫరే చెప్పాడు మాట, ఇటు సైడ్ పెట్టండి అటు సైడ్ పెట్టండి అని చెప్పేసి. కుంకుమతో పారాని చేసి కాళ్ళకి పెట్టమన్నారు. కుంకుమ పారాని, సారీ కుంకుమతో కాదనుకుంటా, పిండి పసుపు కలిపి అందులో వేస్తే రెడ్డిష్ అయిపోయింది. శుభ్రంగా మేము పారాని పెట్టాం బాబుకి. అదేమో అంటుకోదు, కొంచెం వాటర్ చేద్దామంటే ఆ డ్రెస్ అంతా ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి సరే దీంతో పెట్టాలి అని చెప్పేసి అలా పెట్టడం జరిగింది. ఇదైతే కంపల్సరీ పెడతారు ఇక్కడ, అబ్బాయికైనా అమ్మాయికైనా పారాని కంపల్సరీ అన్నమాట మాకు. ఇంకా అందరూ అక్షింతలు వేయడానికి రెడీగా ఉన్నారు. బాబుని తీసుకురండి బాబుని తీసుకురండి అంటే అదిగో వాడు దిగుతున్నాడు నవీన్. అండ్ లెట్స్ టేక్ అ మూమెంట్ అండ్ లెట్స్ అడార్ అవర్ అన్నయ్య. అన్నయ్య ఎంత క్యూట్గా ఉన్నాడంటే అవుట్ఫిట్లో. ఎప్పుడు అన్నయ్యని ఇలా చూడలేదు. నాకైతే అన్నయ్య చాలా నచ్చాడు. ఫోటోగ్రాఫర్స్ అయితే రెడీగా ఉన్నారు. ఒక 10 మెంబర్స్ అయితే వచ్చారు. ఎన్ని పిక్స్ తీశారు, ఎన్ని వీడియోలు తీశారో వాళ్ళకే తెలియదు. కానీ బాగా జరిగింది ఈవెంట్ అయితే. అందరూ వచ్చి బాబుకి అక్షింతలు వేయటం, ఆశీర్వదించడం బాగా జరిగింది. అప్పటికే మనకి ఎంతైంది 12 అయిపోయినట్టుంది కదా, 12 అయిపోయింది. టైం ఏమో మేము ఇక్కడ ఇంటి దగ్గర నుంచి 3కే బయలుదేరాలి. ముహూర్తం 7:30కే కాబట్టి మేము 3కి స్టార్ట్ అవుతే కానీ మళ్ళీ ఆకవిడి చేరుకోలేము. అంతా హడావుడి అయిపోయింది. వచ్చిన అందరి చేత ఫాస్ట్గా అక్షింతలు ఏంటి అంటే వాళ్ళని పంపించేయటం, అక్షింతలు ఏంటి అంటే వాళ్ళని పంపించేయటం. అలా జరిగింది ఆ రోజు అంతా కూడా. మళ్ళీ కాలుగోలు తీయటం, చాక, ఇవన్నీ చాలా హడావుడి ఉందండి. వీడియోస్ తీయడానికి అయితే మాకు అస్సలు కుదరలేదు. నెక్స్ట్ ఇంకా పెళ్ళికి ఇంకా స్టార్ట్ అయిపోతున్నమాట. అందుకని బాబుని రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే చాకల వాళ్ళే రెడీ చేయాలంట. ఆ అబ్బాయి వచ్చి నీట్గా రెడీ చేశాడు బాబుని. ఇంకా కళ్యాణ్ అయితే చాలా హెల్ప్ చేస్తారు వాడికి. ఇంకా అందరితో కలిపి పేరెంటాలు భోజనాలు అని చెప్పేసి హడావుడి చాలా ఉంటుంది. పెళ్ళి ఇవన్నీ ఒక్కరోజే అయిపోవటం
మాకు వీడియోస్ తీయడానికి ఇవి వీడియోస్ అవి ఏం చేయడానికి మాకు టైం లేకుండా అయిపోయింది. మేము 3 కల్లా స్టార్ట్ అయిపోయాం. 3 కల్లా స్టార్ట్ అయ్యి నవీన్, నేను, అనూష, చిన్ను, కళ్యాణ్, నవీన్ ఫ్రెండ్స్ ఫస్ట్ మేము వచ్చేసాం బయటికి. ప్రతి గుడి దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టడం మాకు అదొక సాంప్రదాయం అన్నమాట. అమ్మవారి గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గర లోకల్లో ఏవేవి గుళ్ళు ఉన్నాయో అవన్నీ వాటిలన్నిటి దగ్గర మేము కొబ్బరికాయ కొట్టి మేము స్టార్ట్ అయ్యాము. లాస్ట్కి భీమవరం వచ్చేసామండి మేము. మాకు 1.5 hour 2 hours పట్టింది. నెక్స్ట్ ఏంటది, సో భీమవరం వచ్చాక బ్రైడ్ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ అన్నయ్యని స్కై షాట్స్తో గ్రీట్ చేశారు. ఇన్వైట్ అయితే చాలా బాగుంది, అన్నయ్యని బాగా వెల్కమ్ చేశారు. రోడ్ మొత్తం ట్రాఫిక్తో నిండిపోయింది, బట్ స్టిల్ దే మేనేజ్ టు డూ దాట్. ఇక్కడ ఎక్కువ టైం పట్టింది, సో వెన్యూకి లేట్గా వచ్చాము. ఐ మీన్ ఈ స్కై షాట్స్ మరీ అంత టూ ఓవర్ హైప్గా అనిపించింది, ఎందుకంటే లేట్ వచ్చాము. బట్ లేటర్ వి రీచ్ ద వెన్యూ. లేట్ అవటం వల్ల మేము రెడీ అవ్వడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ముందు పెళ్ళికొడుకుని అనూష, పక్కన తేజు వీళ్ళ రెడీ అయ్యి వాళ్ళని పంపించి మేము అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే మేము ఇంకా రెడీ అవ్వలేదు. సో మాకు టైం పట్టింది అక్కడికి వెళ్ళడానికి. సో ఈ వదినని ఇన్వైట్ చేయడం ఇవన్నీ మేము ఇంకా చూడలేదు, మేము లేట్గా వచ్చాము. అండ్ we need to also appreciate our Vadina for her looks. Vadina outfit బాగుంది, మేకప్ బాగుంది, she looks so gorgeous. అండ్ ఫైనలీ మేము కూడా రెడీ అయ్యి పైకి వచ్చాము. అప్పటికి పూజ స్టార్ట్ అయింది. సో we were just staying behind అన్నయ్య and watching him. అండ్ అక్కడ పెళ్లి మండపం మీద నేను తేజు వెనకాల ఏవో కార్టూన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అన్నేమో ఆ పూజ ఎలా చేయాలి అని కన్ఫ్యూజన్లో ఉన్నాడు, అంచేమో పక్క నుంచి హెల్ప్ చేస్తుంది. అమ్మేమో ఆ చాకలి ఆయన విసురుతుంటే ఎవరికి విసురుతున్నావు అని పెళ్ళికొడుకు మానేసి పంతులకు విసురుతున్నాడు అనమాట. ఆవిడ నువ్వు ఎవరి కోసం వచ్చావు, ఎవరికి విసురుతున్నావు అంటే వాడు మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ పెళ్ళికొడుకు విసరటం జరిగింది. ఈ చిన్న చిన్న సిలీ థింగ్స్ అండి ఇవన్నీ కూడా. పెళ్ళిళ్ళు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ నేను పెళ్ళిని ఎప్పుడు చూడలేదు ప్రాపర్గా, బట్ ఇప్పుడు నేను స్టేజ్ మీద ఉండి ఫస్ట్ టైం అన్నయ్య పెళ్ళి ఎలా జరిగిందో చూసాను. సో నాకు కొంచెం కొత్తగా అనిపించింది అండ్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ అందరికీ ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు, బట్ దెర్ వాజ్ యాక్చువల్లీ నథింగ్. నుంచి చూడాలి కాబట్టి నాకు కొంచెం బోరింగ్ అనిపించింది. బట్ ఐ డిడ్ ఎంజాయ్ అన్నయ్య అండ్ వదిన బీయింగ్ టుగెదర్. అండ్ అన్నయ్య ఫ్రెండ్ ప్రసాద్ అన్నయ్య కూడా చాలా కోఆపరేటివ్గా పేషెన్స్తో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ మావయ్య సిన్సియర్గా వీడియో తీస్తున్నాడు అన్నయ్యని వదిన్ని. అండ్ నెక్స్ట్ అక్కడ ఆడియన్స్ కోసం స్క్రీన్ మీద మేము చేసిన హల్దీ సంగీత్ వీడియోస్ని డిస్ప్లే చేస్తున్నారు. నేను అంచేమో ఎగ్జైట్మెంట్తో ఉన్నాము, కానీ దిగులేము కిందకి. సో అక్కడి నుంచే గ్లాస్లో రిఫ్లెక్ట్ అవుతుంటే చూస్తున్నాము. అంచేమో నవ్వుతూనే ఉంది, నేను కొడుతుంది కూడా వెనకాల నుంచి.
అన్నయ్య ఫ్రెండ్స్ కూడా వచ్చారు అక్కడ. అండ్ దిస్ పర్టిక్యులర్ పర్సన్ ఈజ్ అన్నయ్యస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. అన్నయ్య చిన్నప్పటి నుంచి చాలా హెల్ప్ఫుల్గా అండ్ హీ వాజ్ దేర్ ఎవ్రీ మూమెంట్ విత్ అన్నయ్య. సో అన్నయ్య చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ ఆల్సో బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు రాజేష్ అన్నయ్య. హీ ఈజ్ ఆల్సో మై బెస్ట్ బ్రదర్. అన్నయ్య ఫ్రెండ్ అంటే నాకు కూడా కొంచెం బెస్ట్ బ్రదర్ లానే, కాబట్టి I feel happy that Anya has a friend like him. అన్నయ్య అక్కడ బెండ్ అవుట్ ఉంటే అన్నయ్య హ్యాండ్ షాల్ అడ్డు వస్తుంది. సో దాన్ని అడ్జస్ట్ చేయడానికే నేను ట్రై చేస్తున్నాను. అది చాలా ఫన్నీగా ఉంది. అండ్ అది పడి వదిన ఫేస్ మీద తగులుతుంది. వదినకు చాలా అనాయింగ్గా అనిపించింది. అండ్ మమ్మీ డాడీ కూడా స్టేజ్ మీద ఎక్కువసేపు లేరు బికాజ్ దే వర్ బిజీ. ఫైనల్లీ అక్షంతలు వేయడానికి వచ్చారు ఇద్దరు. మమ్మీ డాడీ అవుట్ఫిట్స్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అన్నయ్య పెళ్ళి చూసి. అండ్ వెళ్ళే వాళ్ళని గ్రీట్ చేసి థ్యాంక్ యూ చెప్పడానికి అమ్మ వెళ్ళిపోయింది. సో నేను ఒక్కదాన్నే ఉన్నాను స్టేజ్ మీద. నేను ఉందామని అనుకున్నాను, అసలు స్టేజ్ దిగకూడదు, బాబు దగ్గరుండి చూడాలి ఇదంతా అని అనుకున్నాను. కానీ చుట్టాలు ఉంటారు కదా, వెళ్తున్నప్పుడు మనం సాగనంపాలి. వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, వాళ్ళు తిన్నారా లేదా అని అడగటం, వాళ్ళు పంపే వరకు కూడా ఇంక నేనైతే కిందకు వచ్చేసాను. తాళి కట్టే వరకే ఉన్నాను. తర్వాత ఇంకేం జరిగిందో నాకైతే తెలియదు. చిన్న మొత్తం చూసింది. ఇక్కడైతే నేను కూడా లేను, ఎందుకంటే మేము డిన్నర్ చేయలేదు అండ్ త్వరగా వెళ్ళిపోవాలి ఇంటికి. మనకు డిన్నర్ ఉంటుందో లేదో అని చెప్పేసి మరి మేము తినడానికి వెళ్ళాము. అప్పటికే 11 దాటేసింది. ఫుడ్ అయితే బాగుందండి.
సో డిన్నర్ తిన్న వెంటనే మేము బయటకి ఫొటోస్ దిగడానికి వెళ్ళాము. సో ఇక్కడ కూడా మేము లేము, ఓన్లీ అంచు ఉంది. నేను అమ్మ బయట ఫొటోస్ దిగుతున్నాము. అండ్ దీని తర్వాత మేము వెంటనే స్టార్ట్ అవ్వాము, ఎందుకంటే మేము ఇంకా ఇంటికి రీచ్ అవ్వాలి, మళ్ళీ వదిన వాళ్ళు వస్తారు, గ్రీట్ చేయాలి, కాబట్టి మేము స్టార్ట్ అవ్వాం. సో మీకు ఈ పెళ్ళిలో మీకు నచ్చినది ఏంటో మీరు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సపోర్ట్ అవర్ ఛానల్ బై లైకింగ్, షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. అండ్ ఆల్సో చెక్ అవుట్ శరణ్య ఈవెంట్స్ అండ్ ఫోటోగ్రఫీ పేజ్. అండ్ మేము స్టార్ట్ అవ్వే ముందు మళ్ళీ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో తీసుకోవాలి అన్నారు, కాబట్టి మేము మళ్ళీ వెనక్కి వచ్చాము. ఇక్కడైతే నేను అమ్మ అంచు కూర్చున్నాం కలిసి. అండ్ అట్ ది ఎండ్ ఐ కెన్ సే అన్యాస్ పెళ్ళి ఈజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ 2025లో చాలా మెమరబుల్ థింగ్స్ జరిగాయి. అంచు పెళ్ళి అయింది, అన్య పెళ్ళి అయింది. సో దాట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ ఇన్ దిస్ ఇయర్. It's actually memorable, happy and also at the same time sad for me, because it's like losing a little bond after people get married. Anyways, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం, we had fun, and this will definitely be one of the greatest experience. And that's it. Thank you and please support our channel.